హలో హాయ్ నమస్తే అండి. మంతెన నియోజకవర్గంలోని ఆటారంలో టిప్పర్ లారీలు చేపట్టి ఒక వ్యక్తి తన రెండు కాళ్ళు కోల్పోయింది. దుద్దేల శ్రీబాబు గారు చూస్తలేరా, కనబడతలేదా? తన నియోజకవర్గంలో తనకి ఏం జరుగుతుందో తెలుస్తలేదా? ఆ టిప్పర్ లారీలు చేయబట్టి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమవుతుంది? రైళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. ఈ ఇసుక మాఫియా ఇది డబ్బంతా ఎవరి జేబులలో పోతుందని? దుద్దేల శ్రీబాబు జేబులో పోతుంది. ప్రజలు గమనించాలి. ప్రజలు సేవ్ చేసే నాయకుడిని ఎంచుకోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు ఉన్నప్పుడు దుద్దేల శ్రీబాబు గారు వ్యతిరేకించిన టిప్పర్ లారీలు తిరగద్దు అని, ఇసుక మాఫియా ఉండొద్దు అని. మరి అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి దుద్దేల శ్రీబాబు ఏం మిక్కుతున్నాడు? మరి వాటిని ఆపద్దా?